నమస్తే వెల్కమ్ టు స్ట్రిప్ అవేర్నెస్ ముందుగా హెడ్లైన్స్ సింగపూర్ పర్యటనకు బయలుదేరనున్న సీఎం చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో సింగపూర్ లో దిగ్గజ సంస్థలతో భేటీ ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన శ్రావణ మాస ఉత్సవాలు తొలి శుక్రవారం కావడంతో భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి రాజధాని అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ అమరావతి నిర్మాణం జరగడం లేదని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు రేపటి నుంచి 6 రోజుల పాటు సింగపూర్ లో పర్యటించనున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో సింగపూర్ లో దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వారికి వివరిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు రెండో విదేశీ పర్యటనగా సింగపూర్ కు వెళ్తున్నారు. రేపటి నుంచి 6 రోజుల పాటు సింగపూర్ లో పర్యటించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, అధికారుల బృందం ఈ పర్యటనలో పాల్గొనుంది. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు ఈ పర్యటనను వేదిక చేసుకోనున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. ఎయిర్పోర్టులు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం, నిపుణులైన మానవులను గురించి వివరించనున్నారు. పారిశ్రామికవేత్తలను ఏపీలో పెట్టుబడులు పెట్టవలసిందిగా ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కోరనున్నారు. దాదాపు 6 రోజుల పర్యటనలో సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు. మొదటి రోజు సింగపూర్తో సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం పాల్గొనున్నారు. ఏపీలో పెట్టుబడులపై ఆయా దేశాల వారిని ఆహ్వానించనున్నారు. పేదరిక నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం పారిశ్రామికవేత్తలను కోరనున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ ఆలయంలో నేటి నుండి శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో బెజవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో క్యూ లైన్లన్నీ కిక్కిరిశాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి దుర్గమ్మను దర్శనం చేసుకుంటున్నారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో బెజవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో క్యూ లైన్లన్నీ కిక్కిరిశాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి దుర్గమ్మను దర్శనం చేసుకుంటున్నారు. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయంలో తెల్లవారుజాము నుంచే శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని నెల రోజుల పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రావణ మాసం 2వ వారం ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం వేడుకలు జరగనున్నాయి. ఈ రోజున దుర్గమ్మ వరలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆగస్టు 8వ తేదీ నుంచి శ్రావణ శుద్ధి చతుర్దశి శుక్రవారం ఆగస్టు 10వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాలు జరిగే 3 రోజులు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించే అన్ని ప్రత్యక్ష, పరోక్ష సేవలను నిలిపివేస్తారు. 11వ తేదీ నుంచి యథావిధిగా అన్ని ఆర్జిత సేవలు కొనసాగుతాయి. ఆగస్టు 16వ తేదీన కృష్ణాష్టమిని పురస్కరించుకొని దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు. ఆగస్టు 23వ తేదీన ఆలయ ప్రాంగణంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయని ఆలయ వైదిక కమిటీ వెల్లడించింది. రాజధాని అమరావతిలో క్వార్టర్స్, ఇతర భవనాల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి నారాయణ ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలాగా నిర్మాణ సంస్థలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అమరావతి నిర్మాణం జరగడం లేదని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజధానిలో పర్యటించి ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. నేలపాడులోని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల క్వార్టర్ల పనులను పరిశీలించారు. గ్రూప్ డి అధికారుల నివాసాలు, హ్యాపీనెస్ టవర్ల వద్ద పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేలా కాంట్రాక్టర్ సంస్థలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఎవరు ఎలాంటి ప్రచారం నమ్మొద్దు, 100% 3 ఏళ్లలో పూర్తి చేస్తామని వెల్లడించారు. మొత్తం 4000 ఫ్లాట్ల నిర్మాణం వచ్చే మార్చి నాటికి పూర్తవుతాయని తెలిపారు. ఇక్కడ ఉండే అధికారులు, ఉద్యోగుల కోసం SRM, విట్ యూనివర్సిటీలు, CBSE స్కూల్స్, హాస్పిటల్స్ వచ్చే మార్చి నాటికి ఏర్పాటు చేస్తామని అన్నారు. భవనాలు పూర్తయ్యే నాటికి అన్ని వసతులు కల్పిస్తాం. రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక వసతుల కల్పన వర్షాలు తగ్గిన వెంటనే ప్రారంభిస్తాం. గత ప్రభుత్వం సింగపూర్ అధికారులపై కేసులు పెట్టి వేధించింది. వాళ్లకు ఒక నగరాన్ని ఎలా నిర్మించాలో అవగాహన లేదు. వారు నిర్వాహకంతో ఏపీ, సింగపూర్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈరోజు యాక్చువల్గా షాపుంచి వాళ్ళు 1140 మందికి గజిటెడ్ ఆఫీసర్స్కి, గజిటెడ్ టైప్ 1, టైప్ 2 అందరికి వస్తుంది. ప్యారలల్గా యాక్చువల్గా ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశారు. పుట్టి పెట్టడం కావచ్చు, పుట్టి అయిపోతే ఫ్లోరింగ్ కూడా అయిపోతే ఇంటర్నల్ ఏదైతే చాలా చేస్తారో దీంతో క్లబ్ హౌసెస్ కూడా యాక్చువల్గా టేకప్ చేశారు.
పోడియంస్ టేకప్ చేశారు. ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చ్ ఎండింగ్కి 100% అయ్యేటట్టుగా డిసెంబర్కి స్లాబ్స్ అయిపోతూ మార్చ్ ఎండింగ్ లోపల 100% ఫినిషింగ్ అయ్యేటట్టుగా, అదేవిధంగా ఇక్కడ రోడ్స్, డ్రైన్స్, సివరేజ్ కూడా మెయిన్ సివరేజ్ ఇంపార్టెంట్. అంటే ఇంట్లో నుంచి వచ్చే వాటర్ అంతా బయటికి ట్రీట్ చేసి పంపించాలి, సివరేజ్ ప్లాంట్ పెట్టాలి, అదేవిధంగా రోడ్లు ఉండాలి, అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి యాక్చువల్గా కొన్ని వసతులు కావాలి. అందుకనే క్లబ్ హౌస్ పెట్టి క్లబ్ హౌస్లో వాళ్ళకి యాక్చువల్గా క్లబ్ హౌస్లోనే వాళ్ళకి స్టేషనరీ కావచ్చు లేదా ప్రొవిజన్స్ కావచ్చు ఆ స్టోర్స్ కూడా పక్కన పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద కూడా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ 4,000 అపార్ట్మెంట్స్, 4,000 మంది ఇక్కడికి వచ్చిన తర్వాత 4,000 అంటే ఆల్మోస్ట్ ఒక టౌన్షిప్, దాదాపు 4,000 అంటే 10 ఇళ్ళు అంటే 16,000 ఓట్లు, 16,000 ఓట్లు అంటే ఒక నగర పంచాయతీ. ఇంత వచ్చినప్పుడు వాళ్ళకి హాస్పిటల్ వసతులు, పిల్లలు చదువుకుండాలి. అందుకనే ఎస్ఆర్ఎం, విట్టు ఇద్దరిని యాక్చువల్గా మనం పిలిచి మాట్లాడాము. వాళ్ళకి యాక్చువల్గా ఇద్దరు మెడికల్ కాలేజీ కడుతున్నారు. మెడికల్ కాలేజీ కట్టే దాంట్లో భాగంగా రేపు February 1st ఇద్దరిని 50 బెడ్స్తో ఫస్ట్ హాస్పిటల్ నిర్మించుకున్నాం విత్ ఎమర్జెన్సీ కేర్. వాళ్ళిద్దరు కూడా విట్ అండ్ ఎస్ఆర్ఎం ఇద్దరు కూడా 50 బెడ్లతో 50 బెడ్స్ ఉండే విధంగా, అంటే వాళ్ళది యాక్చువల్గా 150 ఇంటేక్తో యాక్చువల్గా చేస్తున్నారు. అయితే ఫేజ్ 1 అంటే మనకు ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటానికి అవసరానికి 50 బెడ్స్తో ఇద్దరు అటు ఎస్ఆర్ఎం ఇటు ఇద్దరు నిర్మిస్తామని మాట ఇచ్చారు, మొదలు పెడుతున్నారు. అదేవిధంగా పిల్లల చదువు కూడా ఇబ్బంది కాకుండా ఉండడానికి CBSE స్కూల్స్ ఎస్ఆర్ఎం విట్టు ఇద్దరు యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్కి ఇద్దరు కూడా స్కూల్స్ రెడీ చేసి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కూడా కావాలి. అదేవిధంగా ఇక్కడైతే ఎవరైతే మన ఎంప్లాయీస్ వస్తారో 4,000 మంది, వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో CRD అన్ని విధాలు ఆలోచిస్తుంది. 34,000 ఎకరాలు తీసుకున్నామో వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చామో 100కి 100 రూపాయలు యాక్చువల్గా 1 by 1 చేసుకుంటూ వస్తాం. బహుశా ఈ నెల ఈ జూలై ఆగస్టు 15th వరకు మనకు కొద్దిగా వర్షాలు అవి ఉంటాయి కాబట్టి అవుట్ సైడ్ వర్క్ చేయడం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఇన్సైడ్ వర్క్ చేస్తూ వర్షం లేనప్పుడు అవుట్ సైడ్ చేస్తారు. బయట అక్కడ ఏం జరగట్లేదు, ఏమీ లేదని ప్రచారం చేస్తున్నారు. ఎవ్వరూ నమ్మొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీ A to Z 3 సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తి చేస్తామని ప్రతినిధులు ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీలో ఉండే రైతు సోదరులందరూ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. స్టామ్ వాటర్ డ్రైనేజ్ కే సెంట్రల్ నియోజకవర్గంకు 200 కోట్ల మేర ప్రతిపాదన పురపాలక శాఖ మంత్రి నారాయణకు అందజేసినట్లుగా ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వర అన్నారు. బొడమేరు ముంపుకు నియోజకవర్గంలోని పలు డివిజన్లు గురయ్యాయని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే బొడమేరు వరద జనావాస ప్రాంతాలకు తరలివచ్చిందన్నారు. ప్రస్తుతం బొడమేరు వరద బారిన అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతాలు పడకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లుగా బొండా ఉమా తెలిపారు. నియోజకవర్గంలోని 61వ డివిజన్ పాత పాయకాపురంలోని వంగవిచి మోహనరంగ విగ్రహం వద్ద సైడ్ డ్రైవ్ కు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర పాల్గొని స్థానిక నాయకులతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. గత వైసీపీ 5 ఏళ్లలో నిర్లక్ష్యం కాబడిన అన్ని పనులను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే వేగవంతంగా పూర్తి చేసి ఇప్పటికే 240 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసినట్లుగా వివరించారు. బొడమేరు ముంపుకు ఈ ప్రాంతం భవిష్యత్తులో మరెప్పుడు గురి కాకుండా చర్యలు తీసుకుంటున్నామని, బొడమేరు కాలువలను ఆధునీకరించడం జరిగిందని అన్నారు. అన్ని రకాలుగా బొడమేరు వరద విజయవాడకు తగలకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని, బొడమేరు శాశ్వత పరిష్కారం కోసం 4,000 కోట్లు ఖర్చు చేసి కృష్ణానది వైపు బొడమేరు వరద నీరు డైవర్షన్ అయ్యేలాగా వెలగలేరు నుండి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాలువలు అన్నింటినీ పటిష్టం చేయడం జరుగుతుంది. వర్షాలు పడుతున్న కారణంగా ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ లేదు. వరద వదంతులు ప్రజలు నమ్మవద్దని ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. బొడమేరు వరద వదంతుల పట్ల ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో 61వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత 12 నెలలుగా నేను శాసనసభ్యుడైనాక, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక, కేశినేని శివనాథ్ చిన్ని పార్లమెంట్ సభ్యుడైనాక వేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా
గతం నుంచి 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యం కాబడినటువంటి పనులన్నింటిని కూడా వేగవంతంగా మొదలుపెట్టాం. గత 12 నెలలుగా 240 కోట్ల రూపాయలతో ఇవాళకి అభివృద్ధి పనులు ఇప్పటికీ పూర్తి చేసాం. ఇంకా కొత్త శాంక్షన్లు తీసుకొస్తా ఉన్నాం. నిన్ననే స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ మీద సెంట్రల్ నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో మంత్రి నారాయణ గారికి ప్రతిపాదనలు ఇచ్చాం. వేగవంతంగా అంటే రాబోయే రోజుల్లో గత సంవత్సరం మనకి జరిగిన దుర్ఘటన బుడమేరు లాంటి ముంపు భవిష్యత్తులో ఎప్పుడు కూడా రాకుండా ఉండేదానికి అన్ని చర్యలు తీసుకున్నాం. ఇవాళ అక్కడ ఎక్కడైతే బుడమేరు ఇటేపు మనకి కృష్ణా విజయవాడ నగరంలోకి వచ్చే కాలువలు ఉన్నాయో అన్నీ కూడా ఆధునీకరిస్తున్నాం. అన్ని రకాలుగా కూడా ఆ బుడమేరు వరద అనేది విజయవాడకు తగలకుండా చూసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా బుడమేరు శాశ్వత పరిష్కారంగా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కృష్ణానది వైపు బుడమేరు డైవర్షను వెలగలేరు నుంచి ఏర్పాటు చేసాం. అలాగే కాలువలన్నింటిని పటిష్టం చేస్తున్నాం. అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. గతంలో జరిగినటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో రాకుండా చూసుకుంటా ఉన్నాం. అట్లాగే ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి. ప్రజలందరూ కూడా కొంతమంది ఆందోళన చెందుతూ ఉన్నారు, మళ్ళా బుడమేరు ఏమన్నా వస్తుందేమో అని. అటువంటిది ఏమీ లేదు. బుడమేరు అనేది పొరపాటును కూడా ఇంక విజయవాడ నగరానికి మన నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి లేదు. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది. గత నిర్లక్ష్యం వల్ల గతంలో జరిగింది తప్పితే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ కాదు. ఇవాళ మా 61వ డివిజన్లో మా స్థానిక కార్పొరేటరు సోదరి రమాదేవి, అలాగే దాసరి ఉదయశ్రీ, పెప్సీ, మన సూరి, మన వీరస్వామి, గోపాలు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ 18 లక్షల రూపాయల డ్రైనేజీ వర్కులు మొదలు పెట్టడం జరిగింది. ప్రతి డివిజన్లో ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. ఎంత ఖర్చైనా సరే ఆ పనులన్నింటిని కూడా అభివృద్ధి పనుల్ని ఏ ఇబ్బందులు రాకుండా పూర్తి చేస్తామని తెలియజేస్తూ, బుడమేరు ముంపు అనేది వరదలో అనేది ఒక రూమర్ తప్పితే ఎవరు కూడా దాని గురించి ఆందోళన చెందదని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తారు. రాష్ట్రంలో ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకునే విధంగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సుమారు 540 వరకు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లను గుర్తించి అన్ని శాఖలకు పంపడం జరిగిందని, వాటి గురించి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి వాటి లక్ష్య సాధనలకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సిఎస్ విజయానంద్ ఆదేశించారు. స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ సిటీ గ్యాస్ పంపిణీ నెట్వర్క్ కు సంబంధించిన అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర P4 కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రంలో ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శకుల ద్వారా దత్తత తీసుకోవాలనే లక్ష్యంగా ఇప్పటివరకు 6,57,000 బంగారు కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకోవడం జరిగిందని అన్నారు. మిగతా లక్ష్యాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నీడ్ అసెస్మెంట్ సర్వేను ఆగస్టు 5వ తేదీలోపుగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటికే బంగారు కుటుంబాలను మార్గదర్శకులను గుర్తించినందున మార్గదర్శకులచే బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సిఎస్ విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. రానున్న కలెక్టర్ల సమావేశంలో కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై ప్రత్యేకంగా చర్చించడం జరుగుతుందని, కావున దీనిపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. జాతీయవాదం, సాంస్కృతికవాదం కలబోస్తే కోటా శ్రీనివాసరావులు అని పలువురు వక్తలు నివాళులు అర్పించారు. కోటా శ్రీనివాసరావు గొప్ప జాతీయవాది అని శ్లాఘించారు. పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణానికి ఆద్యుడు కోటా శ్రీనివాసరావు అని అన్నారు. మాజీ శాసనసభ్యులు, ప్రముఖ సినీ నటులు కీర్తిశేషులు కోటా శ్రీనివాసరావుకు ఘనమైన నివాళులు సంతాప కార్యక్రమం గాంధీనగర్లోని ఐలాపురం కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. విలక్షణ నటనతో సినీ రంగంలో జనల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు కోటా శ్రీనివాసరావు అంటూ పలువురు వక్తలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ, బహుముఖ ప్రజ్ఞాశాలి, నవరస నటనా సార్వభౌముడు పద్మశ్రీ కోటా శ్రీనివాసరావు గారి మరణం మనందరికీ తేరని లోటని. ఆయన భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యేగా, హిందుత్వవాదిగా, సామాజికవేత్తగా, సినీ రంగంలో ఆర్టిస్టులకు అండగా ఉంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో పక్క రాష్ట్రాల ఆర్టిస్టుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాష్ రాజ్ వంటి
హిందూ వ్యతిరేకులను నిలదీస్తూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను, హిందుత్వాన్ని గురించి నిర్భయంగా మాట్లాడిన గొప్ప నాయకుడే కాకుండా తెలుగు మాండలికంలో అనేక యాసలు మాట్లాడగలిగిన గొప్ప వ్యక్తి కోటా శ్రీనివాసరావు అంటూ కీర్తించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ నాటక రంగం నుంచి ఎదిగి ప్రాణం ఖరీదు సినిమాతో సినిమా రంగంలో ప్రవేశించి తెలుగు, తమిళ, కన్నడ తదితర భాషలో సుమారు 750 సినిమాల్లో నటించి 9 నంది అవార్డులను, పద్మశ్రీ అవార్డు గ్రహీత విలక్షణ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి కోటా శ్రీనివాసరావు అని అన్నారు. కోటా శ్రీనివాసరావు గారు బహుముఖ నట సార్వభౌమగా మనందరికీ కూడా పరిచయం. భారతీయ జనతా పార్టీ యొక్క శాసన సభ్యులుగా 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ భారతీయ జనతా పార్టీ వాణి వేడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిర్భయంగా ప్రకటించిన వ్యక్తిగా, మన దేశ సంస్కృతి పరిరక్షణ కోసం, అలాగే అనేక రకాల విషయాలు, హిందుత్వానికి సంబంధించిన విషయాలు ఎప్పుడు కూడా భయం అనేది లేకుండా చలనచిత్ర పరిశ్రమలో మాట్లాడిన వ్యక్తి. అనేక రకాల విషయాల పట్ల జరుగుతున్న తీరుని ఆయన నిర్భయంగా మాట్లాడి అనేక మంది ఆయన్ని కోపానికి కూడా గురవ్వటం జరిగింది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ సంబంధించిన అంశాన్ని ఆయన మాట్లాడటం జరిగింది. చాలా సార్లు నువ్వు దేశ ద్రోహమైన విషయాలు మాట్లాడుతున్నావు, ఇది సరైన పద్ధతి కాదని చెప్పి నిర్భయంగా మాట్లాడటం. అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమని రక్షించడం కోసం తెలుగు వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాలి అనే విషయాన్ని, క్యారెక్టర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో పక్క రాష్ట్రాల నుంచి వలస తీసుకొచ్చే విధానాన్ని దానికి అవసరం మేరకు తీసుకురావచ్చు, కానీ విచ్చలవిడిగా ప్రతి దానికి తీసుకొచ్చే తీరు ఏదైతే ఉందో దాన్ని కూడా తీవ్రంగా ఆయన మాట్లాడటం జరిగింది. అనేక మంది నిర్మాతలు, దర్శకులు ఎందుకు నీకు అవసరం మాట్లాడడానికి అంటే, నా కోసం నేను మాట్లాడలే, నాకు అన్ని లాంగ్వేజెస్ లో నాకు తగిన పాత్ర కోసం తీసుకెళ్తున్నారు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాల పాటు ఇంతమందిని అలరించి, ఇన్ని భాషల్లో నటించి, దాదాపు 750 భాషల్లో 50 చిత్రాల్లో 5 భాషల్లో నటించడం చిన్న విషయం కాదు. వారు మొట్టమొదటి సినిమా ప్రాణం ఖరీదు ఉదయభాను గారు చెప్పినట్టుగా 78లో అయితే, రెండో సినిమా అమరజీవి 83లో, అంటే 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. వారు చివరిగా దీంట్లో యాక్టివ్గా ఉన్నది 2010 దాకా, అంటే 83 నుంచి 2010 దాకా, అంటే 27 సంవత్సరాలు. 750 చిత్రాలు డివైడెడ్ బై 27 వేసుకుంటే సగటున సంవత్సరానికి 28 చిత్రాల్లో ఆయన నటించారంటే ఎంత కఠోర పరిశ్రమ చేసి ఉండాలో మనం అర్థం చేసుకోవాల్సింది. ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం, అది వయసుతో సంబంధం లేకుండా అన్ని రకాల పాత్రల్ని చాలా సమర్థవంతంగా ఆయన పోషించి తన నటనా కౌశల్యాన్ని ప్రపంచానికి చాటి చూపారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఆయన ఉండడానికి అదే కారణం కూడా. నిజంగా ఒక సాఫల్యవంతమైన జీవితాన్ని కోటా శ్రీనివాసరావు గారు గడిపారు. దాని కారణంగా వారికి 9 నంది అవార్డులు ఇచ్చినా, లేదా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ హయాంలో వారికి పద్మశ్రీతో ఆయనకి నిజంగా గౌరవించిన అది ఇంకా చిన్నదనే చెప్పుకోవాలి. అటువంటి నటనా కౌశల్యాన్ని వారు చూపించారు. అదేవిధంగా ఈ సామాజిక విషయాల్లో కూడా ఏనాడు తన మనసులో విషయాన్ని చెప్పడానికి, సామాజిక రాజకీయ విషయాల్లో కానీ తను చెప్పాల్సిన విషయాన్ని గట్టిగా చెప్పేవారు. అనేక సందర్భాల్లో ఒకసారి ఒక హిందుత్వం అనే పదం వాడటమే ఏదో తప్పుగా చూస్తున్న రోజుల్లో కొంతమంది ఆడవారు చాలా గట్టిగా చెప్పడం జరిగింది. హిందుత్వం అవునయ్యా, ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా హిందువులే, హిందుత్వం అనేది ఒక జీవన విధానం, మరి అది పాకిస్తాన్ అన్నారు, దీన్ని హిందుస్థాన్ అన్నారు. వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నప్పుడు మన దేశాన్ని వచ్చి హిందుస్థాన్ అనే సంబోధిస్తారు. మన ప్రధానులు కానీ, మన ముఖ్యమంత్రులు కానీ, మనం ఎవరైనా ఈ దేశంలో అయిపోయిన తర్వాత, ఏదైనా కార్యక్రమం అయిపోయిన తర్వాత జై హింద్ అంటున్నాం. జై హింద్ అని చెప్పి దేశంలో రాష్ట్రపతి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అంటున్నప్పుడు హిందుత్వం మాట్లాడడం, హిందుత్వం గురించి మా అనడం, లేదా హిందుత్వాన్ని ఆచరించడం అది ఏదో తప్పుగా చూపిస్తున్నారంటే మీలో ఏదో మానసిక లోపం ఉందనే విషయాన్ని ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. ఏనాడు దానికి సంకోచించే ప్రయత్నం చేయలేదు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లుగా భారత వాతావరణ విభాగం పేర్కొంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లుగా అధికారులు వెల్లడించారు. రాబోయే 24 గంటలు ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్లుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా
ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ వైపు కదిలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే ఆస్కారం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లుగా భారత వాతావరణ విభాగం పేర్కొంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లుగా అధికారులు వెల్లడించారు. రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్లుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే ఆస్కారం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు అల్పపీడన ప్రాంతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతూనే ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు వివరించారు. సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. శనివారం అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వర్షాలు పడతాయని తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వెనుక దాగి ఉన్న కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని కూటమి ప్రభుత్వాన్ని ఏపీపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణంపై స్పందిస్తూ వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఈ మద్యం కుంభకోణం వ్యవహారంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థలపైన కూడా విమర్శలు గుప్పించారు. సిట్ పద్ధతి చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. డిస్టిలరీల వద్ద కమిషన్లు, బినామీలు, నగదు రవాణా అంశాలతో పాటు వైఎస్ జగన్ కు నెలకు 60 కోట్లు అందేవని మాత్రమే సిట్ అధికారులు చెప్తున్నారన్నారు. దీంతో ఈ మద్యం కుంభకోణంలో తయారీ నుంచి చివరి విక్రయాల వరకు అవినీతి జరిగిందనేదే అర్థమవుతుందని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో సైతం కేవలం నగదు రూపంలో మద్యం విక్రయాలు జరిగాయని ఆమె తెలిపారు. సిట్టు పద్ధతిని చూసుకుంటే కొండను తవ్వి ఎలకను బయటికి తీసినట్టుగా ఉంది. సిట్టు ఎంతసేపు డిస్టిలరీస్ దగ్గర కమిషన్లు తీసుకున్నారు, కమిషన్లు ఇవ్వకపోతే బెదిరించారు, లేదా వాళ్ళ బెనామీలను పెట్టుకున్నారు, షెల్ కంపెనీస్ని ఏర్పాటు చేసుకున్నారు, టెండ్లున్నాయి, కిక్ బ్యాక్స్ తీసుకున్నారు, ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 60 కోట్ల రూపాయలు ఆయనకు అందిందని చెప్తున్నారు. 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మద్యం స్కాము కేవలం అంతకే పరిమితం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగింది. అది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి, డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఆఖరి కన్జ్యూమర్ సేల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో అమ్మకాలు జరిపింది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అనుకుంటా. ఇంత బ్లాక్ మనీ ఉండకూడదు, వైట్ మనీలోనే అన్ని ట్రాన్సాక్షన్స్ జరగాలి అని ఇంత ఎక్కువగా ప్రాపగేట్ చేస్తున్న ఈ యుగంలో కూడా డిజిటల్ పేమెంట్స్ వీల్లేదు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, పేటిఎంలు లాంటివి వీల్లేదు, ఓన్లీ క్యాష్ పద్ధతుల్లోనే మద్యం అమ్ముతాము అని ఒక ప్రభుత్వమే దీన్ని ఎంకరేజ్ చేసింది అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరగదు. కాబట్టి ఇది ఒక ఆర్థిక నేరం, ఇది అంతకంటే పెద్ద నేరం. 3,500 కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారు అని మీరు చెప్తున్నారు. కానీ అంతకంటే పెద్ద నేరం ఏమిటంటే ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం అమ్మకాలు జరిగాయి అంటే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కోసమే ఇదంతా జరిగింది. అంటే డ్యూటీని ఎగ్గొట్టడానికి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ని ప్రోత్సహిస్తేనే వాళ్ళకు ముడుపులు వస్తాయి. కాబట్టి క్యాష్ పద్ధతుల్లో ట్రాన్సాక్షన్స్ జరగాలి అన్న మాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద జరగాలి. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే 5 సంవత్సరాలలో, వైసీపీ 5 సంవత్సరాలలో దాదాపు 1,00,000 కోట్లు మద్యం ఇలా నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ విధానంలో అమ్మడం జరిగింది. కేవలం 614 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్స్ రూపంలో చేశారు. మిగతాది అంతా అన్అకౌంటెడ్ ఫార్ అంటే బ్లాక్లో, క్యాష్లో జరిగింది. దాని గురించి తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతుంది. నిన్న ఉదయం 6 గంటలకు ఎగువ నుంచి 22,321 క్యూసెక్ల వరద రాగా
25 గేట్లను ఒక్క అడుగు మేర ఎత్తారు. సముద్రంలోకి 18,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. రాత్రి 9 గంటల నుంచి తగ్గుముఖం పట్టింది. దీంతో 30 గేట్లను ఒక అడుగు మేర ఎత్తారు. 21,570 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతుంది. నిన్న ఉదయం 6 గంటలకు ఎగువ నుంచి 22,321 క్యూసెక్ల వరద రాగా 25 గేట్లను ఒక్క అడుగు మేర ఎత్తారు. సముద్రంలోకి 18,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. కాలువలకు 4,321 క్యూసెక్లను నీటిని ఇచ్చారు. క్రమేపీ వరద పెరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు ఎగువ నుంచి 29,591 క్యూసెక్ల నీటి రాగా 95 గేట్లను ఒక్క అడుగు మేర ఎత్తారు. సముద్రంలోకి 25,270 క్యూసెక్ల నీటిని వదిలారు. సాయంత్రం వరకు నిలకడగా ఉంది. రాత్రి 9 గంటల నుంచి తగ్గుముఖం పట్టింది. దీంతో 30 గేట్లను ఒక్క అడుగు మేర ఎత్తారు. 21,570 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. కీసర్ నుంచి 21,923 క్యూసెక్ల నీటిని, పాలేరు నుంచి 2,595 క్యూసెక్ల నీటిని, వజనేపల్లి నుంచి 1,018 క్యూసెక్ల నీటిని, వెలగలేరు నుంచి 2,070 క్యూసెక్ల నీటి మేర బ్యారేజీకి నీరు తరలి వస్తుంది. పంట కాలువలకు 4,321 క్యూసెక్ల నీటిని ఇస్తున్నారు. కృష్ణా తూర్పు ప్రధాన కాలువలకు 3,305 క్యూసెక్ల నీటిని, పశ్చిమ కృష్ణ ప్రధాన కాలువకు 1,016 క్యూసెక్ల నీటి చొప్పున ఇస్తున్నారు. కృష్ణా తూర్పు ప్రధాన కాలువ నుంచి రైవస్ కాలువకు 2,005 క్యూసెక్ల నీటిని, కేఈబీ కాలువకు 1,300 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. బందరు ఏలూరు కాలువలు కట్టేసి ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగపూర్ పర్యటనకు బయలుదేరనున్న సీఎం చంద్రబాబు నాయుడు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో సింగపూర్ లో దిగ్గజ సంస్థలతో భేటీ. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన శ్రావణ మాస ఉత్సవాలు. తొలి శుక్రవారం కావడంతో భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి. రాజధాని అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ. అమరావతి నిర్మాణం జరగడం లేదని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.